ఇక బిజినెస్ పరంగా చూసుకుంటేనండి, బిజినెస్‌లో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండేటట్టు అవకాశం ఉందండి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతిలోకొస్తాయి. మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ పార్ట్నర్స్‌కి కూడా విశ్వాసం పెరుగుతుంది. సమాజం వాళ్ళకి కూడా మీ మీద విశ్వాసం పెరిగేటువంటి అవకాశం ఉందండి. కొత్త కొత్త భాగస్వామ్య అవకాశాలనేటువంటివి వస్తూ ఉంటాయండి. కస్టమర్లకి మీ మీద నమ్మకం పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో, రియల్ ఎస్టేటు, అలానే ఇన్వెస్ట్‌మెంటు, అలానే ట్రాన్స్‌పోర్టు, మెటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేదంటే కన్సల్టేషను, కన్‌స్ట్రక్షను, ఆన్‌లైన్ బిజినెస్‌లు చేసే వాళ్ళకి చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. సో, ఫైనాన్షియల్ పరంగా గనక చూసుకుంటేనండి, ఇటుక పేర్చి ఏ విధంగా అయితే పెద్ద ఇల్లు అనేటువంటిది కడతామో, ఆ విధంగా రూపాయి అనేటువంటి దాన్ని దాచిపెట్టి, మీ యొక్క ఆర్థిక సమస్యలనేటువంటి దాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుందండి. పెద్ద పెద్ద లాభాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్యలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పాత పాత బాకీలు ఎవరికైనా ఉంటే గనక, ఆ పాత బాకీలను కూడా క్లియర్ చేసుకుంటారు. దాని ద్వారా సమాజంలో మంచి గుర్తింపు, మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఆస్తి కొనుగోలు చేసేటువంటి స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కొత్త కొత్త భాగస్వాములు వస్తారని చెప్పాను కదండి. సో, ఆ భాగస్వాములు వచ్చినప్పుడు చూసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవహారాలు చేయొద్దండి. అలానే వేగంగా డబ్బు రావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి ప్రాజెక్టులు తీసుకోవద్దు. ఈ సంవత్సరం కనుక మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యవహారాల్లో గనక పెడితే మీకు తగిలేటటువంటి గుణపాఠం ఎలా ఉండిద్దంటే, నెక్స్ట్ రాబోయేటువంటి 8 సంవత్సరాలు ఈ ఇయర్ జరిగినటువంటి ఈ గుణపాఠాన్ని గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలోకి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి.